మహాజనపదాలు మన ప్రాచీన భారత చరిత్రలో అందరూ వినే ఉంటారు. మన మొత్తం భారత ఉపఖండాన్ని 16 మహాజనపదాలుగా డివైడ్ చేసి అప్పట్లో పరిపాలించారు. ఈ 16 మహాజనపదాల్లో మన దక్షిణ భారతదేశం అనేది కంప్లీట్గా అస్మక లేదా అస్సక అనే మహాజనపదంలో ఉండేది. అంటే ఈ మహాజనపదాలు అనేవి చాలా పెద్దవి. ఒక్కో మహాజనపదాలో 2-3 రాష్ట్రాల యొక్క ప్రాంతాలు ఉండేవి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాలు. అయితే మన సౌత్ ఇండియా మొత్తాన్ని అప్పట్లో ఒకే ఒక మహాజనపదంతో చూపించారు. అదే వచ్చేసి అస్మక అనమాట. అస్సక అంటారు, అస్మక అంటారు, అస్మిక అంటారు. ఎలా పిలిచినా కూడా ఈ ప్రాంతం అంతా ఒక్కటే. మన ఇప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, అలానే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఇంకా మనకి మహారాష్ట్ర వరకు కర్ణాటక, కేరళ ఇవన్నీ కూడా ఈ అస్మక మహాజనపదంలోనే ఉండేది. అంటే ఆర్యులంతా కూడా ఉత్తర భారతదేశం వైపు ఎక్కువగా ఉండేది. ఇక్కడ కొన్ని తెగలవారు, దక్షిణ భారతదేశంలో కొన్ని తెగలవారు ఈ ప్రాంతాన్ని, అస్మక మహాజనపదాన్ని పరిపాలించేవారు.